నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా అనేక రకాలైన ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఏ నామాలు పఠించాలో పరిశీలిద్దాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే మంగళవారం రోజు ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని పఠిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటానికి ఎరుపు రంగు మందార పూలతో పూజ చేయాలి. అలా చేస్తే సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఒక్కొక్క సమస్య నుంచి బయటపడటానికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఒక్కొక్క నామం విశేషంగా సహకరిస్తుంది. శత్రు బాధల నుంచి బయటపడటానికి, బహిర్గత అంతర్గత శత్రు సమస్యలు అధిగమించటానికి, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి ఓం స్కందాయ నమః అనే సుబ్రహ్మణ్య నామం విశేషంగా సహకరిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామికి స్కందుడు అనే పేరుంది. దానికి కారణం ఏంటంటే సంస్కృతంలో చీలిపోవటాన్ని స్కందం అనే పేరుతో పిలుస్తారు. పరమేశ్వరుడి తేజస్సు రెల్లుగడ్డి పొదల్లో పడినప్పుడు ఆ రెల్లుగడ్డిలో పరమేశ్వరుడి తేజస్సు 6 భాగాలుగా చీలిపోయి 6 ముఖాలతో సుబ్రహ్మణ్య స్వామి అవతరించాడు కాబట్టి చీలిపోవటాన్ని స్కందం అంటారు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి స్కందుడు అనే పేరు వచ్చింది. శత్రున్ శోషయాతి ఇది స్కంద, శత్రువులను శోషింపజేసేవాడు, భయపెట్టేవాడు కాబట్టి ఆయన్ని స్కందుడు అనే పేరుతో పిలుస్తారు. అందుకే స్కంద ఇతి అబ్రువందేవ స్కన్నంగర్భ పరిష్యవాత్ కార్తికేయం మహాబాహుం కాకుత్స జ్వలన ఉపమానం అంటూ రామాయణంలో స్కందుడి గురించి ఒక శ్లోకం కూడా చెప్పారు. అంటే రాక్షసుల మీద విజయం సాధించడానికి శ్రీరామచంద్రమూర్తి కూడా స్కందుడి రూపంలో సుబ్రహ్మణ్య స్వామిని పూజించాడని రామాయణం మనకు తెలియజేస్తోంది. అందుకే ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని మంగళవారం పఠిస్తే అన్ని రకాలైన శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం గుహాయ నమః అనే నామాన్ని మంగళవారం పఠించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే వేదాంత పరంగా గుహ అంటే హృదయం అని అర్థం. మన హృదయాంతరాలలో ఉండేటటువంటి చైతన్య శక్తికి సంకేతంగా సుబ్రహ్మణ్య స్వామిని గుహుడు అనే పేరుతో పిలుస్తారు. మనలో కలిగే ఆలోచనలు, మనలో కలిగే భావాలు, మనలో కలిగే ప్రతిస్పందనలు వీటన్నిటికీ మూలం గుహ అనే పేరు కలిగినటువంటి హృదయం. కాబట్టి హృదయానికి సంబంధించినటువంటి స్వామిగా గుహ అనే అర్థంలో ఓం గుహాయ నమః అంటూ సుబ్రహ్మణ్య స్వామిని పూజించినట్లయితే మనోధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కష్టసాధ్యమైనటువంటి పనుల్లో కూడా విజయాలను అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి ఓం స్కందాయ నమః అనే నామాన్ని పఠిస్తే శత్రుబాధలు తొలగిపోతాయి. ఓం గుహాయ నమః అనే నామాన్ని పఠించడం ద్వారా మనోధైర్యంతో కష్టసాధ్యమైనటువంటి పనుల్లో కూడా విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. అప్రిషియేట్ చేయడం కూడా మనసారా తన్ను తాను మర్చిపోయి అప్రిషియేట్ చేయగలిగిన లక్షణం. ఇవన్నీ ఉత్తమ సంస్కారములు. అవి ఉత్తములకు ఉంటాయి, మా అమ్మకున్నాయి. రసజ్ఞ, అంతకంటే రసికుడు మరకు దొరకడు గనక, భగవంతుడి కంటే రసికుడు మరకు దొరకడు గనక గొప్ప కవులు వాళ్ళకే కవిత్వం చెప్పుకున్నారు, లోకం ముందుకు వెళ్ళలేదు. వాళ్ళు బాగా వింటారు. అందుకే అమ్మ కవీనాం సందర్భ, ఆ కవులు వచ్చి నీ ముందు కవిత్వం చెప్తూ ఉంటే ఆ కవితారూపరస మకరందాన్ని ఆస్వాదిస్తాయి. కవిత్వం చెప్తున్నట్టు వినేది ఎవరండి? చెవులు. ఆ చెవులారా వింటారు. అది చెవులు ఇంతింతలు చేసుకుని వినడం అనేది, అది అమ్మవారు ఆ చెవులతో వింటున్నారు. చెవులతో విన్న ఎక్స్ప్రెషన్ కళ్ళతోనే వస్తాయి. అందుకే కళ్ళు ఇంతంతలు అయిపోయాయి అమ్మవారికి, చారడేసి కళ్ళు. కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ కర్ణయుగళం, కళ్ళు ఇంతింతలైపోయాట. కళ్ళు ఇంతలయ్యే ఎందుకంటే ఆకర్ణాంత నేత్రములు అంటారు. అంటే చెవులు దాకా వెళ్ళిన కళ్ళు అంటే పెద్ద కళ్ళు అని చెప్పడానికి. చెవులు దాకా వెళ్ళిపోయాడు కళ్ళు. చెవులు దాకా కళ్ళు ఎందుకు వెళ్ళిపోయాయంటే వాళ్ళ అందమైన కవిత్వం చెప్తుంటే చెవులు వింటున్నాయి. చెవులు వినడమే ఏంటి, మేము కూడా విందామని చెవులు దాకా వెళ్ళిపోతున్నాయట ఆ కళ్ళు. ఎంత రమ్యంగా వర్ణించారు ఇక్కడ. ఆ చెప్పడంలో మంచి కవిత్వం వినగానే కళ్ళు ఇంతంతలు చేసి అప్రిషియేట్ చేస్తుంది ఆవిడ తల్లి. అది చెప్పడం ఆ కళ్ళతోనే మెచ్చుకొలుగా చూస్తోంది. అది కటాక్ష వ్యాక్షేప భ్రమర కల్లభౌ కర్ణయుగళం. తుమ్మెదలు పద్మం దగ్గరికి వెళ్ళిపోయినట్టు ఆ చక్కని కళ్ళు చెవుల దగ్గరికి వెళ్ళి ఆ చెవులు వింటున్న కవిత్వాన్ని తాము పొంది ఆనందిస్తున్నాయి అన్నారు. అయితే ఈ 2 కళ్ళకైతే సౌకర్యం ఉంది.
ఇక్కడి దాకా వెళ్ళగలగడానికి. ఆ మధ్య కన్నుకు ఆ సౌకర్యం లేదు, చెవులు దాకా వెళ్ళడానికి. అరే తన పక్కవాడు వెళ్ళి ఆస్వాదిస్తుంటే తనకు అవకాశం దొరకకపోతే అసూయ వస్తుంది కదా, అసూయ వస్తే ముఖం ఎర్రబడిపోతుంది. అలాగా ఈ 2 కళ్ళు చెవులు దాకా వెళ్ళి కవిత్వాన్ని విని ఆస్వాదిస్తుంటే నేను అలా చెయ్యలేకపోతున్నాను, నాకు ఆస్వాదం లేదు కదా అని అసూయతో మధ్య కన్ను ఎరుపెక్కిందమ్మా అన్నాడు ఇక్కడ. ఆ పాలనేత్రం ఎర్రగా ఉందని చెప్పడం ఎంత అసూయా సంసర్గాత్ అలిక నయనం కించిదరుణం, కాసింత ఎర్రబడిందమ్మా అని చెప్పినప్పుడు ఎన్ని కలిపారు ఇందులో చూడండి. చారడేసి కళ్ళు అనడం చెప్పేశారు, అమ్మవారు కవిత్వాన్ని ఆస్వాదిస్తోంది అనడం కూడా చెప్తున్నారు. ఎన్ని భావాలు ఇందులో కనబడుతున్నాయి. 3 కళ్ళని ఇంత చక్కగా వర్ణిస్తున్నారు. దీన్ని బట్టి అక్కడ దివ్యమైనటువంటి మణిద్వీప సభలో కూర్చొని వశిన్యాది వాగ్దేవతలనే కవులు, బ్రహ్మాది దేవతలు, వేదమంత్రమును మూర్తులు ధరించి కవులు స్తుతిస్తూ ఉండగా, మహర్షులు స్తుతిస్తూ ఉండగా, ఇదిగో శంకర భగవత్పాదుల వంటి మహాత్ములు స్తుతిస్తూ ఉండగా ఎందరి కవిత్వాన్ని కళ్ళింతింతలు చేసుకుంటున్న తల్లి కళ్ళ ముందు కనబడుతుందండి. ఇది వింటూ ఉంటే ఇక్కడ అమ్మా అటువంటి ఆ కళ్ళు ఆ చూపు నాపి ప్రసరింపజేయమమ్మా అంటున్నారు. ఇంతవరకు కళ్ళ మీద వర్ణించిన శ్లోకాల్లో మణిమకుటం లాంటి శ్లోకం అండి. ఏదో ఒక్క శ్లోకం చెప్పండి, 10 శ్లోకాలు కదా టైం లేదు అంటే ఈ ఒక్క శ్లోకం చెప్పుకోవాలి అని కొన్ని శ్లోకాలు చెప్పిన తర్వాత చెప్తున్నాను. శివే శృంగారార్ద్రా తదితర జనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజయినీ సఖీషు స్మెరాతే మయి జనని దృష్టి సకరుణా. ఆదిశంకరుల అపారమైన భక్తి, అద్భుతమైన కవిత ప్రతిభ 2 ఇందులో కనిపిస్తాయి. నవరసాలని మీరు వింటారు. ఇప్పుడు నవరసాలు అనగానే శృంగారము, బీభత్సము, రౌద్రము, అద్భుతము, భయానకము, వీరము, హాసము, కరుణ నవరస. ఇప్పుడు నేను చెప్పింది 8 మీకు. మరి నవరసాలు లేవు కదంటే శ్లోకంలో కూడా 8 రసాలే చెప్పాడు ఆయన. 8 రసాలు నీ కళ్ళల్లోంచి వస్తాయి. 8 ఎందుకు చెప్పాడని తర్వాత చెప్పుకుందాం. ముందు 8 చూసేద్దాం. నగరాలు కూడా 8. అమ్మవారి శ్రీచక్రంలో 8 ఆవరణలు. నవ అన్నారు కదండి అంటే ఆవిడ నుంచి వచ్చినవి 8, ఆవిడతో కలిపి 9. అప్పుడు ఆవిడ ఆవరణ ఎలా అంటారు? ఇది రహస్యం. అది 8 ఆవరణలు. 9వది లోకాతీత గుణాతీత. 8 ఆవరణలకు లోకములని పేర్లు, లోకములకు అతీత ఆవిడ. నువ్వు 9వ స్థానంకి వెళ్ళావు కానీ ఆ 9 నుంచి 8 వచ్చాయి. 8 దాటే ఆవిడ ఉంది అంటే 9 చెప్పలేదని కాదు, 8 చెప్పారు. అన్నిటికీ ఆలంబనం 9వది. ఇది ఒక రహస్యం. అయినా రసాలు 8 అన్నది సమంజసమా లేదా తర్వాత చర్చ చేద్దాం. ముందు 8 రసాలు అమ్మ కళ్ళల్లో ఎలా కనబడుతున్నాయో చూడాలి. శృంగార రసం. శృంగారం కానీ ప్రస్తుత లోకంలో వాడేవంతా ఉత్తమ పదాలకి తప్పుడు అర్థాలు వాడుతున్నారు. ఇది కావ్యరసం, కళారసం. కావ్యంలో అంటే సాహిత్యంలో, సంగీతంలో అన్నిట్లో నవరసాలు ఉంటాయి, లేదా అష్టరసములు ఉంటాయి. రసములు కళలకు సంబంధించినవి. ఒక్కొక్కటి నాట్యంలో రసాలు, శిల్పంలో రసాలు, చిత్రంలో రసాలు, సంగీతంలో రసములు. అది రసోత్పత్తి కోసమే కళలు వచ్చాయి. రసం అనగా ఆనందానుభవం. అది లౌకిక ఇంద్రియములతో కాకుండా ఉత్తమమైన కళలతో పొందినప్పుడు బ్రహ్మానంద సబ్రహ్మచారి అన్నారు ఇక్కడ. అంటే ఇంచుమించు బ్రహ్మానందముతో సమానం. అంతేకాని బ్రహ్మానందం కాదు. ఒక శాస్త్రీయమైన సృష్టి అయిన సంగీతం కానీ సాహిత్యం కానీ సృష్టి అయినది అంటే సర్వ లక్షణాలతో కూడింది విన్నప్పుడు ఉత్తముడైన రసజ్ఞుడైన వాడు పొందే ఆనందం. కొంతమంది కవిత్వంలో ముషారాల్లాగా వస్తే అవహవ అవహవ అంటారు. దాని గురించి కాదు. ఒక పుష్టి కలిగినటువంటి సాహిత్యం కానీ సంగీతం కానీ ఉంటే దాని శబ్దానికి, అర్థానికి, భావానికి, అంతరార్థాన్ని అన్నిటికీ ఆనందించగలిగే శక్తి వినేవాడికి ఉండాలండి శ్రోతకి. అటువంటి వాడు సుష్ఠు రసజ్ఞుడు. వాడు పొందే ఆనందం ఇంచుమించు బ్రహ్మానందంతో సాటి. అయినా అదే బ్రహ్మానందం కాదు, మళ్ళీ ఇంచుమించు అన్నారు. అందుకే కావ్యాలని సంగీతాలని ఆనందించగలిగే లక్షణం కూడా ఉత్తమ లక్షణమే. అది అందరికీ రాయుడు భగవంతుడు. సంగీతంలో నాన్న ఆలాపన చేస్తుంటే నాన్న పోయి ఎన్నాళ్ళు అయిందా అన్నట్టు అవతల వాడు. అంటే వాడికి ఆస్వాదించే లక్షణం లేదు, దౌర్భాగ్యం. దానికి ఏం చేస్తాం? దానికి ఆహాన్ని ఆస్వాదించగలగాలి. అబ్బాయి క్లాసికల్ మ్యూజిక్ చాలా కష్టం అండి అంటే దానికి ప్రారంభం, దానికి ఉత్తమ రసజ్ఞత లక్షణం ఉన్నప్పుడు ఆ సంగీతంలో వాడు చూపించే ఆలాపనలో విధానములు వీటన్నిటికి ఆస్వాదిస్తాడు వాడు. ఇక్కడ దానికి సంస్కారం ఉండాలి. ఆ సంస్కారంలో మనస్సు మెత్తని వాడు తర్వాత తత్వంలోకి, సాధనలోకి వెళ్ళగలడు. అందుకే ముందు కళలను ఆస్వాదించే లక్షణం నేర్చుకుంటే ఎప్పటికో ఆ జగన్మాత అయిన పరతత్వాన్ని కూడా ఆనందించే లక్షణం తర్వాత వస్తుంది. మొత్తానికి 8 విధములైన రసములు అమ్మ కళల్లో ఉన్నాయట, ఈ శృంగారాది రసములు. అయితే
రసం అంటే ఒక భావము యొక్క స్వరూపమే రసం. అంటే భావము వల్ల కలిగే ఆనందానుభూతి పేరు రసం. అలాంటి అనుభూతి ఇవ్వగలిగే భావ ప్రకటన కావాలి. అందుకే అమ్మవారు ఒక్కొక్క రసాన్ని ఒక్కొక్క భావంతో చూపిస్తారు. అందరి పట్ల ఒక భావం ఎప్పుడు ఉండదు, పరిశీలించండి. మన పిల్లల్ని చూసినట్లు అందరినీ చూడలేం కదా, ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క భావం. అలాగే పిల్లల్ని చూసినట్టు తల్లిని చూడలేం, పిల్లని చూసినట్టు భర్తని చూడలేం. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చూస్తాం, ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క భావం. ఇక్కడ గమనించవలసింది, భావాలు మారతాయి, రసాలు మారతాయి. మారేవి చూపిస్తున్నారు. అమ్మ కళ్ళల్లో మారుతున్న భావాలు ఎవరెవరి పట్ల ఎలా మారుతున్నాయో. శివే శృంగారార్ద్ర, ఆ శివుని పట్ల చూస్తున్నప్పుడు శృంగారంతో ఆర్ద్రమవుతాయి అమ్మ చూపులు. శృంగారం అనే మాటకి తెలుసుకోవాల్సినది మక్కువ, దాని యొక్క స్థాయి భావం. తెలుగులో మక్కువ అంటారు, సంస్కృతంలో రతి అంటారు. శృంగార రసానికి స్థాయి భావం అంటే పరాకాష్ఠ, అక్కడికి వెళ్ళి నిలుపుతుంది. రతి అంటే మక్కువ తెలుగులో. అంటే మక్కువ కలగాలి దాన్ని చూడగానే. ఆ తీవ్రమైన ఆసక్తి పేరు మక్కువ. అలా శివుని పట్ల మక్కువగా చూస్తుంది ఆ తల్లి. కనుక శివుని పట్ల చూసేటప్పుడు ఆ కనుల్లో శృంగార రసం కనబడుతుంది. తదితర జనే కుత్సనపరా, అమ్మవారు మహాపతివ్రత. శివుడు తప్ప మరో విషయం మీద పెద్ద ఆసక్తిగా చూడదు. అక్కడ వెనక్కి తిప్పేసుకుంటుంది. వెనక్కి తిప్పేసుకోవడం పేరు జుగుప్స అంటారు. జుగుప్స అంటే అర్థం, ఒక వస్తువును చూడగానే ఆసక్తి లేకుండా చూపు పక్కకి తిప్పేసుకుంటే జుగుప్సా భావం. దాన్ని కుత్సనపర అన్నారు. జుగుప్స బీభత్స రసానికి స్థాయి భావం. అందుకే తదితర జనే కుత్సనపరా, ఉత్తమ పతివ్రత తన పతి తప్ప మరొక విషయముపై ఆసక్తి చూపించదు. అమ్మవారు పతివ్రత శిరోమణి, మహాసాధ్వి ఆ తల్లి. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం సవిత్రే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మంగళకరమైనటువంటి మంగళవారం నాడు గౌరీదేవిని అర్చించడంతో పాటుగా దేవాలయ ప్రాంగణంలో మీరు గనక అమ్మవారి పూజను నిర్వహింపజేసినట్లయితే కుంకుమతో చేసినటువంటి ఆ పూజ అనంతరం ఆ కుంకుమను మీరు ఇంటికి తెచ్చుకొని సౌభాగ్య తత్వంలో విరాజిల్లేటువంటి ఆ మంగళ గౌరీ దేవికి చేసినటువంటి కుంకుమను మీరు నిత్యం కూడాను నుదుట ధరించేటువంటి కుంకుమలో కలిపి గనక ప్రతినిత్యం గనక ధరించినట్లయితే సర్వమంగళ తన దివ్యవంతమైనటువంటి అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తుందని శాస్త్రం. వివాహ సమయంలో కూడాను కొత్తగా వివాహం అయ్యేటువంటి పెళ్లి కూతురు మొట్టమొదటిసారిగా మంగళ గౌరీదేవినే పూజ చేస్తుంది. సౌభాగ్య సిద్ధిని ప్రాప్తించమని, దాంపత్యం కలకాలం వర్ధిల్లాలని, ఆమె నిన్ను నమ్మిన వారికెన్నడు నాశము లేదు కదా ఈశ్వరి అన్న చందంగా అలనాడు రుక్మిణీదేవి ఏ విధంగా జగన్మాతను ప్రార్థన చేసిందో ఆ విధంగా పెండ్లి కూతురు కూడాను మంగళ గౌరీ పూజను చేసి పెండ్లి పీటల మీదకు రావటం మన భారతీయ సనాతన సంస్కృతిలో జరుగుతున్న సాంప్రదాయ లక్షణాన్ని మనం మర్చిపోకూడదు. అంతేకాకుండా ఎక్కడ మంగళతత్వం విరాజిల్లుతుందో అక్కడ ఆనందం వెల్లివిరుస్తుంది కదా. అందుకే మంగళకరమైనటువంటి వస్తువులను అత్యంత జాగరూకతతో ప్రతి ఇల్లాలు గమనించాలి. మంగళకరమైనటువంటి వస్తువులు పాలు, పెరుగు, పండ్లు ఇవన్నీ కూడాను, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా చాలా మంగళకరమైనటువంటివి కదా. సర్వే జనా సుఖినో భవంతు. సహస్ర
విశ్వశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం రక్ష శ్రీయందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 5:56 సూర్యాస్తమయం 6:19. తిథి విధియ ఉదయం 10:55 వరకు. నక్షత్రం విశాఖ రాత్రి 3:10 వరకు. వర్జం ఉదయం 6:31 నుంచి 8:19 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:14 వరకు. మరల రాత్రి 10:58 నుంచి 11:44 వరకు. అమృతకాలం సాయంకాలం 5:17 నుంచి 7:05 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టక వరకు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 11:20. నేటి విశేషం మంగళవారం. మంగళవారం సందర్భంగా మనం కుజునకు సంబంధించినటువంటి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి విశేష కార్యక్రమాలు చేసుకోవడం మంచిది. అప్పులకు కారణం కుజుడు కావడం వల్ల అప్పు తీర్చడానికి ఈరోజు చాలా చాలా మంచిది. మనం తీరుస్తున్నట్లయితే తొందరగా తీరిపోతాయి అప్పులు మంగళవారం కొంచెం తీర్చిన. అలాగే శ్రీ గణేశ రుణంచింది అనే మంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా గణేశ రుణమోచక స్తోత్రాన్ని, నృసింహ రుణమోచక స్తోత్రాన్ని, అంగారక రుణమోచక స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం ద్వారా అప్పులు తొందరగా తీరుతాయి. అదేవిధంగా ఆంజనేయ స్వామికి పూజ చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అప్పాలు నివేదన చేయడం, ప్రదక్షిణాలు చేయడం మొదలైన చర్యల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే మంగళవారం జయవారం అన్నమాట. అందుకని చాలా ప్రీతికరమైనది. విద్యార్థులకు విజయం లభిస్తుంది. అలాగే ఉద్యోగాదులు పరీక్షల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఎన్నికలలో కోర్టు కేసుల్లో విజయాలు సిద్ధించడం కోసం హనుమంతుని యొక్క ఆరాధన విశేషమైన సత్ఫలితాన్ని అందజేస్తుంది. నేటి ఆణిముత్యాలు. వృక్షానికి వేర్లు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు అంతే ముఖ్యం. మహానుభావుడు లోకానికి చూపించాడు. నేను స్వీకరించను, మా తండ్రి అంగీకరించాలన్నాడు. తండ్రి పురోహితుల్ని పంపాడు, వశిష్ఠాదుల్ని. తాను వచ్చాడు, మాట్లాడుకున్నారు ఉభయులు. కట్నకానుకలు కాదు మాట్లాడుకున్నది, వాళ్ళెంత గొప్పవాళ్ళు, ఆ వంశం ఎంత గొప్పది. శతానందుడు చెప్పాడు, ఇటు మహానుభావుడు వశిష్ఠుడు చెప్పాడు, ఉభయ వంశాలు బాగున్నాయి, పెళ్లి చేద్దామన్నారు. పెద్దలు నిర్ణయించారు, సీతారామ కళ్యాణం జరిగింది. అందుకే ప్రాతస్మరణీయులైనటువంటి కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు, అపర శివావతారులు, ఈ భూమండలం మీద నడయాడినటువంటి అపర శంకరాచార్యుల వారు సన్యాసాశ్రమ ధర్మానికి కట్టుబడి ఎన్నడూ వాహనం ఎక్కకుండా ఆసేతులు హిమాచల పర్యంతము పాదచారి అయి పర్యటించినటువంటి మహాపురుషులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, శుభలేఖ వేస్తే సీతారాములు లేని శుభలేఖ వెయ్యవద్దు. శుభలేఖ మీద సీతారాములుండి తీరాలి. అసలు వివాహము, మనుష్య జీవితము, దాంపత్యము, వైభవము ఈ జాతికి నేర్పినవాడు రామచంద్ర ప్రభు. సీతారాముల స్పర్శ లేని శుభలేఖ వెయ్యకూడదని చెప్పారు. కాబట్టి తండ్రి అంటే ఏమిటో చూపించాడు మహానుభావుడు. సరే, సీతారామ కళ్యాణం అయిపోయింది, సంతోషంగా ఉన్నారు, జీవితం వెడుతోంది. అలా వెళ్ళిపోతే ఇంకా రామాయణం ఏమిటి, మన సంసారం ఏమిటి, మన జీవితం ఏమిటి? వైక్లభ్యాలు వస్తూ ఉంటాయి, ఉద్ధాన పతనాలు వస్తూ ఉంటాయి.
రాముడికి పట్టాభిషేకం చేద్దాం అనుకున్నాడు. సభనంతటిని పిలిచాడు. చైత్ర శ్రీమాన్ ఇయం మాసః పుణ్యః పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అన్నాడు. ఇది చైత్రమాసం, అరణ్యములన్నీ పుష్పించి ఉంటాయి, శుభప్రదమైన కాలం, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించింది. నా కొడుక్కి యవరాజ్య పట్టాభిషేకం చేస్తాను, మీ అభిప్రాయం ఏమిటి? నీ చెప్పానని కాదు, రాముడు ఎటువంటి వాడు, అర్హుడేనా చెప్పండి అన్నాడు. అది ప్రజాస్వామ్యం అంటే. వాళ్ళన్నారు కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయా వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. ఏవి రాముడయా నీ కొడుకు, సామాన్యుడు అనుకుంటున్నావా? కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి. ఒక్క ఉపకారం ఎవరైనా చేస్తే తలుచుకు 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 పొంగిపోతాడు. మహానుభావుడు లక్ష్మణస్వామి కిష్కింధకాండ చివరిలో మాట అంటాడు, బ్రహ్మజ్ఞే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్భి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటాడు. బ్రహ్మహత్య చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి, సురాపానం చేసిన వాడికి కూడా ప్రాయశ్చిత్తం ఉందేమో కానీ చేసిన ఉపకారమును మరిచిపోయినటువంటి కృతఘ్నుడికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు. రాముడు అటువంటి వాడు కాడు. కృతజ్ఞస్య, మహానుభావుడు, బహుకృతజ్ఞుడు. ఒక్క ఉపకారం ఎవరైనా చేస్తే నస్మరత్యపకారాణం, ఇన్ని అపకారాలు చేసినా గుర్తుపెట్టుకోడు, ఒక్క ఉపకారం చేస్తే గుర్తుపెట్టుకుంటాడు. అది జీవితం అంటే, అది సుసంపన్నమైనటువంటి సౌశీల్యం అంటే. అటువంటి వాడు వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. ప్రజలు కష్టంలో ఉంటే తల్లి ఏడిచినట్టు ఏడుస్తూ ఉంటాడు. అదే ఆ రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలు సంతోషపడితే తండ్రిలా సంతోషిస్తాడు. కొడుకు యొక్క సంతోషాన్ని చూసి సంతోషించగలిగిన వాడు తండ్రి. తను సంతోషించి కొడుకు సంతోషించాలనడం, అది తండ్రితనం అంటే. నీ కొడుక్క లక్షణాలు ఉన్నాయా? తల్లిలా ఎడవగలడు మా గురించి, తండ్రిలా సంతోషపడగలడు. అటువంటి వాడు యువరాజైతే మాకు సంతోషం కదూ. ఇంకా ఎప్పుడో చేస్తానంటానేమిటి? నాగరాజస్య మూర్ధని, ఆ ఏనుగు కుంభస్థలం మీద కూర్చుని తెల్లగొడుగు కింద ఊరిరుగుతుంటే చూడాలనుంది, తొందరగా చెయ్యి అన్నారు. పొంగిపోయాడు, ఇంత సంతోషపడిపోయాడు. తన కొడుక్కి పట్టాభిషేకం అవుతుందన్నాడు. కొడుకుని పిలిచాడు. శ్రీ రామచంద్రమూర్తి వచ్చారు. తీరా రామచంద్రమూర్తి ఆ బాలరాముడు నడిచొస్తుంటే చూశాడు. చూస్తే మహర్షి అన్నారు, తండ్రి హృదయం ఎలా ఉంటుందో చూపించారు. దశరథ మహారాజు గారికి 60,000 సంవత్సరాల వయస్సు వచ్చి వృద్ధుడైపోయి ఒళ్ళు ముడతలు పడి ఆసనం మీద కూర్చుని సుమంత్రుణ్ణి పంపించాడు రాముణ్ణి పిల్లని. రథంలో వచ్చాడు. వస్తూనే తండ్రి గారిని అంత దూరంలో చూసి 2 చేతులు కైమోడ్చి గబగబా వచ్చి ప్రవర చెప్పి, రాఘవవర్మణహంభో అభివాదయే, రామచంద్రమూర్తిని నమస్కరిస్తున్నాను అని నమస్కరించి నించున్నాడు. నాన్నగారు ఏమీ ఆజ్ఞ అని చెప్పలేదు దశరథుడు. అలా చూస్తున్నాడు కొడుకు వంక. ఏమిటి నాన్నగారు అంత సంతోషంగా అలా చూసుకుంటున్నారు పిచ్చి అయినా అని చూస్తున్నాడు రాముడు. దశరథుడికి మనసులో అనిపించిందిట, అలంకృత్వమివాత్మానం, అది ఆదర్శ తల సంస్థిత. అద్దం ముందు నిలబడి తను విభూతి రేఖలు పెట్టుకుని, తను బొట్టు పెట్టుకుని, తను లాల్చీ వేసుకుని, పంచె కట్టుకుని, నిలువుటద్దం ముందు నించుని, ఒకసారి నేను విభూతి సరిగ్గా పెట్టుకున్నానా, బొట్టు బాగా పెట్టుకున్నానా అని తను చూసుకుంటే, తనని చూసుకుని తాను బాగా కట్టుకున్నాను అని ఎలా మురిసిపోతాడో, అలా అచ్చు చిన్నతనంలో తను ఎలా ఉంటాడో అటువంటి ప్రతిబింబం ఒకటి అద్దం ముందు నించుంటే కనపడినట్టు మళ్ళీ చిన్న దశరథుడు వచ్చి నించున్నాడా అన్నట్టు అనిపించింది తండ్రికి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. విప్రులు ధర్మరాజుతో ఇలా అన్నారు, ఓ రాజా, శివుణ్ణి పూజించండి, తర్వాత మనం మన కార్యసిద్ధికి ప్రయత్నం చేద్దాం అన్నారు. ధర్మరాజు వెంటనే విప్రుల మాట పాటించి వాళ్ళందరూ చేరుకొని శివుణ్ణి పూజించారు. శివుడికి తగిన విధంగా నైవేద్యం సమర్పించారు. తర్వాత పురోహితుడు యాగం చేసి అగ్నిదేవుణ్ణి ఆరాధించాడు. యజ్ఞ ప్రసాదాన్ని సిద్ధం చేశాడు. తర్వాత దైవ సన్నిధికి వెళ్ళాడు. మంత్రపూతమైన పుష్పాలను తీసుకొని
మోదకాలు, పాయసము, పండ్లు, విచిత్ర పుష్పాలను, లాజలను అక్కడ ఉండే వాళ్ళ జనకు అందరు పిలిచారు. ఇంకా ఇతర వస్తువులను దేవతలకు అందరికీ సమర్పించారు. అందరూ చేరుకొని దేవతలకు చేయవలసిన సమస్త కర్మలు చేసి వారినంతా సంతోషపెట్టాడు. తర్వాత శివుణ్ణి పూజించి యక్ష ప్రభువైన కుబేరుడికి, మణిభద్రుడికి, ఇతర యక్షులకు, భూతాధిపతులను అన్నం, పండ్లు, తిలోదకాలతో కూడిన నీటిని నైవేద్యం పెట్టి అర్పించాడు. అనంతరం పురోహితుడు కుండలతో అన్నాన్ని బలిగా అర్పించారు. ఆ సమయంలో ధర్మరాజు విప్రులకు వేల కొద్ది గోవులను దానం చేసి భూతాలకు కూడా బలులను ఇచ్చాడు. దేవదేవుడైన శివుడి యొక్క ఆ నివాస ప్రదేశం ధూప సుగంధంతో వ్యాపించింది. పుష్పాలతో అలంకరించబడి ఎంతో అందంగా ఉంది. ధర్మరాజు రుద్రుడికి, ఆయన గణాలకు యథావిధిగా పూజ చేశాడు. వ్యాస మహర్షిని ముందుంచుకొని రత్ననిధి అయిన కుబేరుడి వద్దకు వెళ్ళాడు. ఆయన అక్కడ కుబేరుడిని పూజించి ఆయనకు నమస్కారం పెట్టాడు. తర్వాత ఆ సామగ్రితోనే శంఖము మొదలైన నిధులను, సమస్త నిధి పాలకులను పూజించాడు. విప్రులు మంగళకరమైన మంత్రాలు పఠిస్తూ ఉండగా ధర్మరాజు సంతోషంతో ధనం కోసం అక్కడ త్రవించాడు. కొద్దిసేపట్లోనే వివిధ రూపాలతో విచిత్రంగా ఉన్న, మనోహరంగా ఉన్నటువంటి వేల కొద్ది సువర్ణ పాత్రలు లభించాయి. మనం అప్పుడు చెప్పుకున్నాం కదా, అసలు యజ్ఞమంతా పూర్తి పాత్రలు, కుండ పాత్రలు లేనే లేవు, అన్ని బంగారు పాత్రలు అని చెప్పుకున్నాం. జ్ఞాపకం ఉందా మీకు ఆ కథలో? అన్ని పాత్రలు దొరికాయి అక్కడ. వేల కొద్ది, లక్షల కొద్ది పాత్రలు దొరికాయి. ఇంకేమండి, తవ్వే కొద్ది పాత్రలు దొరుకుతున్నాయి. అంటే ఇప్పుడు వెళ్ళి ఎవరు తవ్వద్దండి అక్కడ, జాగ్రత్త. గంగాళాలు, కలశాలు, కూజాలు, చెంబులు, గిన్నెలు, పాత్రలు లక్షల కొద్దీ లభించాయి. వాటన్నిటినీ ధర్మరాజు పైకి తీయించాడు. సేవకులు ఆ వస్తువులను తీసుకొని పోవటానికి పెద్ద పెద్ద పెట్టెలను కూడా తెచ్చారు. వాటిని తీసుకొని పోవటానికి తగిన వాహనాలు కూడా ధర్మరాజు ఏర్పాటు చేశాడు. 60,000 వంటెలు, 1,20,00,000 గుర్రాలు, 1,00,000 ఏనుగులు, 1,00,000 రథాలు, 1,00,000 బండ్లు అప్పుడు ధర్మరాజు వద్ద ఉన్నాయి. వాటిని మోసుకొని పోవటానికి గాడిదలు, మనుష్యుల సంఖ్య ఇంత అని చెప్పలేములేండి, అంతమంది సిద్ధంగా ఉన్నారు. యుధిష్ఠిరుడు అక్కడ త్రవ్వించి పైకి తీసిన ధనం 16,08,24,000 బారువుల బరువు ఉందట. అంత బరువు అది. బరువు అన్ని లక్షలుండే లెక్క కాదు అది. బరువు 16,08,24,000 బారువులు బరువు ఉందట. ఆ ధనాన్నంతా వాహనాల మీదకి ఎత్తించి ధర్మరాజు మళ్ళీ శివుణ్ణి అర్చించాడు. వ్యాస మహర్షి అనుమతి తీసుకొని ధౌమ్యుణ్ణిని ముందుంచుకొని తిరిగి హస్తినాపురానికి బయలుదేరాడు. వాహనాల మీద బరువు ఎక్కువగా ఉండటం వల్ల 2 క్రోసుల దూరంలో విడిది చేస్తూ తర్వాత బయలుదేరారు. అలా ఆ ద్రవ్యాన్ని మోస్తూ భారంతో మహాసేన చాలా శ్రమ పడింది. ఉండినటువంటి ప్రతి బండికి, ప్రతి గుర్రానికి, ప్రతి వంటకు, ప్రతి ఏనుగు కూడా బరువేశారు. ఆ సేన కురుశ్రేష్ఠులకు ఆనందాన్ని కలిగిస్తూ అతి కష్టం మీద హస్తినాపురం వైపుకు వెళుతోంది అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 66వ అధ్యాయం. అభిమన్యుడు యుద్ధానికి వెళ్ళే సమయంలో అతడి భార్య అయినటువంటి ఉత్తర గర్భవతిగా ఉంది. యుద్ధంలో అభిమన్యుడు మరణించిన తర్వాత కథ సాగిపోయింది. అక్కడ వ్యాస మహర్షి అంతఃపురంలో జరిగిన విషయాలు చెప్పలేదు. ఇక్కడ పరీక్షిత్తు పుట్టే సందర్భంలో ఆ విషయాలను చెప్పాడు. శ్రీకృష్ణుడు ఎలా రక్షించాడో తెలిపాడు. ఆ విషయాలను మనం కొంచెం తెలుసుకుందాం, మంచిది కదా. వైశంపాయనుడు ఇలా చెప్పాడు: ఓ జనమేజయ, ఈ సమయంలోనే శ్రీకృష్ణుడు యాదవులతో కలిసి హస్తినాపురానికి వచ్చాడు. అశ్వమేధ యజ్ఞ సమీపించటంతో ధర్మరాజు ప్రార్థన మేరకు శ్రీకృష్ణుడు అక్కడికి అందరికంటే ముందుగానే వచ్చాడు. ఇవన్నీ కూడా ప్లాన్లు, పరమాత్ముడి యొక్క ప్లాన్ ఇవంతా. అప్పుడు శ్రీకృష్ణుడితో పాటు ప్రద్యుమ్నుడు,
సాత్యకి, చారుదేష్ణుడు, సాంబుడు, గదుడు, కృతవర్మ, వీరుడైనటువంటి సారణుడు, నిశఠుడు, ఉల్మకుడు మొదలైన వారంతా వచ్చారు. శ్రీకృష్ణుడు బలరాముణ్ణి ముందుంచుకొని సుభద్రతో కలిసి ద్రౌపదిని, ఉత్తరను, కుంతీదేవిని చూడాలని భర్తలు మరణించిన క్షత్రియ స్త్రీలను ఓదార్చాలని వచ్చాడు. అప్పుడు వారందరూ వచ్చారని ధృతరాష్ట్రుడు, విదురుడు విని వారికి ఎదురు వెళ్ళి స్వాగతం పలికారు. శ్రీకృష్ణుడు విదుర యుయుత్సువుల పూజలు అందుకొని హస్తినాపురంలోనే ఉన్నాడు. ఆ సమయంలోనే మీ తండ్రి అయిన పరీక్షిత్తు పుట్టాడు. అతడు బ్రహ్మాస్త్రంతో పీడించబడ్డాడు. అతడు పుట్టడం వల్ల అందరికీ సంతోషం కలిగింది. కానీ పరికించి చూస్తే అతడు మరణించున్నాడు. అట్లా పుట్టాడు. అతడి మరణంతో దుఃఖం కలిగింది. అతడు శవమైపోయాడు. అక్కడ ఉన్న ప్రజలు కోలాహల ధ్వని అంతటా వ్యాపించింది. ఎందుకంటే ఒకడే ఈ పాండవులకి ఇది పోతే ఎట్లా, ఇంక అంతే, ఇంకా వంశనాశనం, శాపం ఇచ్చింది కదా గాంధారి అన్నట్టుగా. అప్పుడు శ్రీకృష్ణుడు సాత్వికతో కలిసి అతివేగంగా అంతఃపురానికి వచ్చాడు. అక్కడ కుంతీదేవి, ద్రౌపది, సుభద్ర ఇంకా బంధువులకు సంబంధించిన స్త్రీలు రోధిస్తున్నారు అక్కడ. రాజా, అప్పుడు కుంతీదేవి శ్రీకృష్ణుడి వద్దకు వచ్చి ఇలా అన్నది, శ్రీకృష్ణ, నువ్వు దేవకీకి జన్మించడం వల్ల ఆమె ఉత్తమ సంతానం కలదయింది కదా. ఓ దేవకీ నందన, ఇప్పుడు నువ్వే మాకు గతి, మాకు ఆధారం. మా వంశం అంతా నీ మీదే ఆధారపడి ఉంది. ఓ యదువంశవీర కేశవ, నీ మేనల్లుడి కొడుకు ఇప్పుడు అశ్వత్థామ చేత హతుడై పుట్టాడు. గర్భంలోనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అక్కడ కూడా ఒక పరిని కాపాడాడు కృష్ణుడు. అయినా అక్కడ ఏదో జరిగింది కనుక ఓ ప్రభు, వీడిని బ్రతికించు. ఎందుకంటే అక్కడ నేను బ్రతికించానంటే కృష్ణుడిది ఎవరికీ తెలియదు కదా. కృష్ణుడు గర్భంలోనే బతికించాడంటే కొంతమంది నమ్మేవాళ్ళు, కొంతమంది నమ్మకపోయేవాళ్ళు. ఇప్పుడు చూడండి, అందరూ నమ్మే పరిస్థితి. ఎదుగు కనపడుతుందో ఓ యదునందన, ఆ అశ్వత్థామ గడ్డిపోచను అస్త్రంగా ప్రయోగించినప్పుడు వీడు మరణిస్తాడు. మరణించిన వాడిని నేను బ్రతికిస్తానని నువ్వు ఒకసారి ప్రతిజ్ఞ చేశావు. మనము జ్ఞాపకం చేసుకోండి. నాయనా, వీడిప్పుడు మృతుడై పుట్టాడు. వీడిని ఉత్తరణను, సుభద్రను, ద్రౌపదిని, నన్ను చూడు. ధర్మరాజును, భీముణ్ణి, అర్జునుణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి, మా అందరినీ నువ్వు కాపాడు. పాండవుల ప్రాణాలు వీడి మీదే ఆధారపడింది. వీడొక్కడే మనకిక. పాండురాజుకు మా మామైన విచిత్ర వీరుడికి వీడే పిండ ప్రదానం చెయ్యాలి. ఇకెవరికి సంతానం కాదిక, అయిపోయింది, ఇదే కొనాది. అభిమన్యుడు నీకు చాలా ఇష్టమైన వాడు, నీతో సమానమైన వాడు. ఆ మరణించిన వాడికి నువ్వు ఇప్పుడు సంతోషం కలిగించు. ఓ కృష్ణ, పూర్వం అభిమన్యుడు ఉత్తరతో ఇలా అన్నాడట, ఓ కళ్యాణి, నీ పుత్రుడు మా మేనమామ ఇంటికి వెళతాడు. అక్కడ వృష్ణులు, అంధకుల వద్దకు వెళ్ళి ధనుర్వేదం నేర్చుకుంటాడు. అలాగే విచిత్రమైన అస్త్రాలను, నీతి శాస్త్రాన్ని కూడా నేర్చుకుంటాడు అని చెప్పాడట. కనుక ఆనాడు అభిమన్యుడు చెప్పిన మాటలను నువ్వు ఈనాడు నిజం చేయి. ఓ మధుసూదన, ఈ వంశానికి మేలు కోరుతూ మంగళకరమైనది చేయవయ్యా, మేమందరం నమస్కారం పెట్టి ప్రార్థిస్తున్నాం అని కోరింది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఇతర స్త్రీలు కూడా కుంతీదేవి చెప్పినట్లుగానే చెప్పి దుఃఖించారు. అందరూ ఆర్తులై చేతులు పైకెత్తి నేల మీద పడ్డారు. అందరూ కూడా కృష్ణుడి మేనల్లుడి కొడుకు మరణించాడు అని పెద్దగా రోధించారు. అప్పుడు శ్రీకృష్ణుడు కుంతీదేవిని ఓదార్చాడు. అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 67వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయుడితో ఇలా అన్నాడు, ఓ రాజా, శ్రీకృష్ణుడు కుంతీదేవిని ఓదార్చాడు. తర్వాత సుభద్ర కృష్ణుడిని చూసి దుఃఖిస్తూ ఆర్తితో ఇలా అంది, కృష్ణ, ఇదిగో అర్జునుడి మనుమడు, ఇతడిని చూడు. కౌరవులు నశించిన తర్వాత వీడు పుట్టాడు. కానీ నిండు 100 ఏళ్ళు గడవక ముందే వీడికి కూడా ఆయుస్సు తీరిపోయింది.
ద్రోణపుత్రుడైన అశ్వత్థామ భీముణ్ణి చంపాలని ప్రయోగించిన గడ్డిపోచ బాణం ఉత్తర మీద, నా మీద, అర్జునుడి మీద పడింది. ఆ ప్రభావం మా మీద ఇలా చూపించింది. ఓ కేశవ, ఇషికాస్త్రం అంటే పగిలిన నా గుండెలలో గాఢంగా నాటుకొని ఉంది. ఇప్పుడు అభిమన్యుడిని నేను ఏమి చేసినా చూడలేను. ఈ అభిమన్యుడి పుత్రుడు పుడుతూనే మరణించాడన్న మాట విన్న తర్వాత ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు ఏమంటున్నారో, ఓ కృష్ణ, ఈరోజు అశ్వత్థామ పాండవుల సర్వస్వాన్ని దోచేశాడు. అభిమన్యుడంటే పాండవులందరికీ చాలా ఇష్టం, ఇందులో సందేహం లేదు. ద్రోణపుత్రుడి అస్త్రంతో ఓడిపోయిన వారు ఈ విషయం వింటే ఏమంటారో. ఓ జనార్దన, మృతపుత్రుడు పుట్టిన దానికంటే ఇంకా పెద్ద దుఃఖం ఏదీ లేదు. శ్రీకృష్ణ, నీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ రోజున నా పట్ల ప్రసన్నుడివిక. ఈ కుంతిని, ద్రౌపదిని, ఈ స్త్రీలను చూడు, వీరు ఎంతగానో బాధపడుతున్నారు. ఓ మాధవ, అశ్వత్థామ పాండవులకు సంబంధించిన గర్భాలను వధిస్తున్నప్పుడు నువ్వు కోపించి అతడితో ఇలా అన్నావు, ఓ నీచుడా, నేను నీ కోరిక నెరవేరకుండా చేస్తాను, అభిమన్యుడి పుత్రుణ్ణి నేను బ్రతికిస్తాను అన్నావు. ఓ శ్రీకృష్ణ, ఆ మాటలను నేనే విన్నాను. నాకు నీ బలం తెలుసు కనుక దయ చూపించు, ప్రసన్నుడివిక. నీ అనుగ్రహం వల్ల ఈ అభిమన్యుడి పుత్రుడు జీవించుగాక. ఓ కృష్ణ, నువ్వు ఇలా ప్రతిజ్ఞ చేసి మాట నిలుపుకోకపోతే నేను మరణించటం ఖాయం. నువ్వు బ్రతికి ఉండగానే ఈ అభిమన్యుడి పుత్రుడు బ్రతకకపోతే ఇక నీ వల్ల ఏ ప్రయోజనం ఉంటుంది చెప్పు. ఓ కృష్ణ, మేఘం వర్షించి ఎండిపోతున్న పైరును బ్రతికిస్తుంది, అలాగే మరణించిన ఈ అభిమన్యుడి పుత్రుణ్ణి బ్రతికించు. కేశవ, నువ్వు ధర్మాత్ముడు, సత్యవచనుడువు కదా, సత్యపరాక్రముడువు. అలాంటి నువ్వు నీ మాటను నిజం చేసి చూపించు. నువ్వు తలిస్తే ఈ ముల్లోకాలు మరణించినా జీవింపజేస్తావు తండ్రి. అలాంటప్పుడు నీకు ఇష్టమైన మేనల్లుడి పుత్రుణ్ణి బ్రతికించటం నీకు పెద్ద పని కాదు. నీకు చాలా ఇష్టం కదా, మాకన్నా నీకే. శ్రీకృష్ణ, నాకు నీ ప్రభావం తెలుసు కనుక నిన్ను యాచిస్తున్నాను. పాండవుల మీద నువ్వు అనుగ్రహాన్ని చూపించు. ఈమె నా చెల్లెలు, ఈమె పుత్రుడు మరణించాడు, దుఃఖిస్తూ ఉంది. దయ చూపించదగింది అబల అని నన్ను అనుగ్రహించు అని ప్రార్థించింది సుభద్ర అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 68వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు, జనమేజయ, అభిమన్యుడి పుత్రుణ్ణి బ్రతికించమని సుభద్రాదేవి ఇలా ప్రార్థించగా శ్రీకృష్ణుడు అక్కడ దుఃఖిస్తున్న వారందరినీ కూడా ఆనందాన్ని కలిగిస్తూ నేను బ్రతికిస్తాను అన్నాడు ఒకే మాటతో. ఎండలో అలమటించే వారికి నీటిని ఇచ్చి సంతోషపెట్టినట్లుగా కృష్ణుడి ఆ మాటతో అందరినీ సంతోషపెట్టాడు. ఓ రాజా, శ్రీకృష్ణుడు వేగంగా నీ తండ్రి పురిటి ఇంటిలోకి వెళ్ళాడు. అక్కడ అన్ని దిక్కుల్లోనూ నిండు కుండలను పెట్టాడు. అక్కడ ఆ ప్రదేశంలో ఆవాలను చల్లారు. అక్కడ 4 వైపులా అగ్నిని ప్రజ్వలింపజేశారు. అక్కడ సేవలు చేయటం కోసం వృద్ధ స్త్రీలు సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు తమ తమ కర్తవ్యాలను పాటించడంలో నైపుణ్యం గల వైద్యులు 4 వైపులా సిద్ధంగా ఉన్నారు. అక్కడ రాక్షస పీడలను నివారింపజేసే ద్రవ్యాలు ఏర్పాటు చేయబడి ఉండటాన్ని చూశాడు. అక్కడ అలాగే అవసరమైన వస్తువులతో నిండి ఉండటాన్ని కూడా చూశాడు. ఎంతో ఆనందిస్తూ బాగుంది అని చెప్పుకున్నాడు. అప్పుడు ద్రౌపది త్వరగా ఉత్తర దగ్గరికి వెళ్ళి ఇలా అన్నది, ఓ కళ్యాణి, శ్రీకృష్ణుడు అచింత్య స్వరూపుడు, పరాజయం పొందనివాడు, ఆయన ప్రాచీన ఋషి. ఆ మధుసూదనుడు నీ వద్దకు వస్తున్నాడు అన్నది. ఉత్తర ఆ మాటలు వినింది, కన్నులు తుడుచుకుంది, తన శరీరాన్ని వస్త్రంతో కప్పుకుంది. ఆమెకు శ్రీకృష్ణుడు భగవంతుడనే విశ్వాసం చాలా బాగా ఉంది.
ఆయన చూసి ఎంతో బాధతో ఇలా అంది, ఓ కృష్ణ, అభిమన్యుడు యుద్ధంలో మరణించగా ఇప్పుడు నేను పుత్రుణ్ణి కూడా కోల్పోయాను. ఓ కృష్ణ, నీకు తల వంచి ప్రార్థిస్తున్నాను. అశ్వత్థామాస్త్రంతో మరణించిన నా పుత్రుణ్ణి బ్రతికించు. ఓ పుండరీకాక్ష, అశ్వత్థామ గడ్డిపోచను ప్రయోగించినప్పుడు ధర్మరాజు కానీ, భీముడు కానీ, నువ్వు కానీ ఇలా అని ఉంటే బాగుండేది. ఈ గడ్డిపోచ సూటిగా వెళ్ళి ఈ బాలుడిని కన్నతల్లిని చంపుగాక అని అంటే బాగుండేది. అప్పుడు నేను ఒక్కదానినే మరణించేదాన్ని. ఇంత అనర్థం జరిగేది కాదు. ఆ ద్రోణపుత్రుడు దుర్బుద్ధి గలవాడు. గర్భంలో ఉన్న వీడిని బ్రహ్మాస్త్రంతో చంపి ఏమి సాధించాడు? ఓ కృష్ణ, నీకు తల వంచి నమస్కరిస్తున్నాను. నిన్ను ప్రసన్నుణ్ణి చేసుకుని యాచిస్తున్నాను. వీడు బ్రతకకపోతే నేను ప్రాణాలు విడుస్తాను. ఓ సాధుశ్రేష్ఠ, నేను ఈ పిల్లవాడి మీద పెట్టుకున్న ఆశలను అన్నిటినీ ఆ అశ్వత్థామ నాశనం చేశాడు. ఇక నేను ఎందుకు బ్రతకాలి? పిల్లవాడిని ఒడిలో పెట్టుకొని సంతోషిస్తూ నీకు నమస్కరించాలనే నాకు కోరికగా ఉండేది. కానీ విధి నా కోరికను వ్యర్థం చేసింది. ఈ అభిమన్యు పుత్రుడు బ్రహ్మాస్త్రంతో మరణించగా నా మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ నిష్ఫలమైపోయాయి. ఓ మధుసూదన, అభిమన్యుడు నీకెంతో ప్రియమైన వాడని నేను విన్నాను. ఇప్పుడు అతడి పుత్రుడు బ్రహ్మాస్త్రంతో మరణించాడు. వీడిని చూడు. ఈ పిల్లవాడు నిజంగా వీడి తండ్రిలాగా కృతజ్ఞుడు, క్రూరుడు. అందుకే ఈ రాజ్యాన్ని వదిలి యమలోకానికి వెళ్ళిపోయాడు. ఓ కృష్ణ, యుద్ధభూమిలో అభిమన్యుడితో నేను ఒక మాట అన్నాను. ఓ అభిమన్యు, నువ్వు మరణిస్తే నేను నీతో పాటుగానే త్వరగానే స్వర్గానికి వస్తానన్నాను. ఆ మాట నేను నిలుపుకోలేకపోయాను. నేను క్రూరురాలిని. జీవితం మీద మమకారం వల్ల నేను మరణించలేకపోయాను. ఇప్పుడు నేను అభిమన్యుడి వద్దకు వెళితే ఆయన ఏమంటాడో కదా అని దుఃఖిస్తూ విలపించింది ఉత్తర. అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 69వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు. ఓ జనమేజయ, ఇలా ఉత్తర పిచ్చిదానిలాగా మాట్లాడుతూ పుత్ర ప్రేమతో శోకిస్తూ నేల మీద పడిపోయింది. ఆ ఉత్తరను చూసి కుంతీదేవి దుఃఖార్తి అయి పెద్దగా ఏడ్చింది. ఆమెతో పాటుగా భరతవంశ స్త్రీలు కూడా విలపించారు. ఒక క్షణకాలం పాటు పాండవుల నివాసం అంతా ఏడుపులతో ప్రతిధ్వనించింది. చూడరానిది అయింది. ఉత్తర మూర్ఛపోయింది. తర్వాత నెమ్మదిగా తేరుకొని మరణించిన పిల్లవాడిని తన ఒడిలోకి తీసుకొని మళ్ళీ ఇలా అన్నది, నాయన, నువ్వు ధర్మం తెలిసిన వాడి కుమారుడు అయినా కూడా నువ్వు శ్రీకృష్ణుడికి నమస్కరించలేదు. అలా చేయటం అధర్మమని నీకు తెలియదా? నమస్కారం లేకపోతే భర్త పుత్రుడు లేని నా గుండె ఎందుకో 100 ముక్కలు కావటం లేదే. నాయనాలే, దుఃఖిస్తున్న మీ ముత్తవ్వ అయిన కుంతీదేవిని చూడు. ఆమె నీకోసమే బాధపడుతోంది. దీనురాలై శోక సముద్రంలో మునిగిపోయి ఉంది. ఆమెను చూడు. అలాగే పూజ్యురాలైన ద్రౌపదిని చూడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.